వామ్మో ఏం మాటలవి! మిసైల్స్ లాంటి పదునైన మాటలు, బుల్లెట్ల లాంటి ఘాటైన పదాలతో కాంగ్రెస్ బీజేపీ నేతలు తిట్టుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత ఘాటు పదాలు ప్రయోగిస్తున్నారు. బీప్ సౌండ్ వేసేంతగా తిట్టుకున్నారు. తెలంగాణ రాజకీయం ఎందుకింత హాట్ గా మారింది? సీఎంపై ఈటల చేసిన వ్యాఖ్యలతో అగ్గిరాజుకుంది. ఈ ప్రభుత్వానికి తలా లేదు, తోకా లేదు. ముఖ్యమంత్రి ఓ తుగ్లక్ అంటూ రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ ఈటల రాజేందర్. ప్రజల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పై కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్ నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. నీ సిస్టమ్ను బాగు చేసుకో, కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ చెప్పి హెచ్చరిస్తున్నా. జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాను తిడితే ఈటల తట్టుకోలేరని జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇంకోసారి ఈటల నోరు జారితే గుంజిలు తీస్తామన్నారు. అనుకోకు అట్లా నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఊరేసుకొని చచ్చిపోతావు ఈటల రాజేందర్. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కానీ కాంగ్రెస్ మంత్రుల పట్ల కానీ నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిప్పి గుంజలు తీపిస్తారు కాంగ్రెస్ పార్టీ. షామీర్పేటలోని ఎంపీ ఈటల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు తన ఇంటిని ముట్టడించడాన్ని ఈటల తప్పుబట్టారు. ఇంటిని ముట్టడించడం ఏం పద్ధతిని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోయుంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయిందో చెప్పాలన్నారు. పాలకుడు అనేవాడు అభివృద్ధి చేయాలి, కానీ ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటని నిలదీశారు ఆయన. ఎవడు ఒరుతాడో, ఎవడి సంస్కారహీనుడో, ఎవడికి సభ్యత లేదో, ఎవడు అబద్ధాల కోరో, ఎవడు ప్రజలను వంచే వాళ్ళో నేనెందుకు చెప్పాలి? ప్రజలు ఆల్రెడీ చెప్తున్నారు. తెలంగాణ పేదది కాదు బిడ్డ, తెలంగాణలో పేదరికంలో ముంచేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వానికి పాలన చేత కావడం లేదు, అభివృద్ధిలో రాష్ట్రం కుంటిపడిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ఘాటుగా విమర్శించారు. అయితే కాంగ్రెస్ నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్స్ వస్తున్నాయి.